వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఎంప్లాయీల రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లాలో కలెక్టరేట్ వద్ద కూడా ఈ రోజు టెంట్లు వేసుకుని నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి బదిలీ నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదంటూ మరొకవైపు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిరసన కార్యక్రమం అనేది ఈ రోజు అయితే మొదలైంది. ఈ రోజు నుంచి ఎన్ని రోజులు కొనసాగుతుందనే కూడా ఇంకా ముఖ్యంగా వాళ్ళు మాట్లాడిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీకు కావాల్సిన డిమాండ్లు ఏంటి? ఈ ప్రభుత్వాన్ని ఎటువంటి విధంగా మీరు అడుగుతున్నారు? ఏం కావాలి? గ్రామవార్డు సచివాలయంలో జాయిన్ అయిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం సార్. అందులో 13 డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ కూడా ఈ 13 డిపార్ట్మెంట్లలోనూ అన్ని డిపార్ట్మెంట్లకి ప్రమోషన్ ఛానల్ ఉన్నది. ఒక సర్వే ఉద్యోగులకు మాత్రం ప్రమోషన్ ఛానల్ అనేది లేదండి. అదొకటి కల్పించాలండి. రెండోదంటే సొంత మండలాల్లో ఉద్యోగాలు చేయకూడదు అంటున్నారు. దీనివల్ల ఏంటంటే అందరూ పిల్లల్ని స్కూల్లో చదివించుకోవడం ఇవన్నీ కూడా సెటిల్మెంట్ అయ్యి ఉన్నారు. ఎక్కడికో ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే నో ఆప్షన్ కూడా ఉంది రేషనలైజేషన్లోనూ. అది ఎక్కడికి వేస్తారనేది ఎవరికి క్లారిటీ లేదు సార్. దీని మీద నిరాశ అనేది తెలుపుతున్నాం సార్. చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఏం కావాలి? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన కార్యక్రమం తెలుపుతున్నారు. ఏ డిపార్ట్మెంట్లు ఈరోజు రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది? ప్రధానంగా ఇక్కడ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల్లో సర్వేయర్లు ఒకరు, విలేజ్ సర్వేయర్లు, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వాళ్ళతో సపోర్ట్ కూడా ఉంది. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, అలాగే గ్రామ మహిళా పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు. సో మెయిన్ మేము మాట్లాడేది ఒకటేనండి. ఇంతమందికి ఇప్పుడు మమ్మల్ని సర్ప్లస్ క్యాండిడేట్లు చేస్తున్నారు. వీళ్ళని ఏ డిపార్ట్మెంట్లో వేస్తారని ముందుగా చెప్పి ట్రాన్స్ఫర్లు చేయాలి. అలాగే ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు అయితే ఒక ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. అలాగే మా సర్వేయర్ల దగ్గర నుంచి మేము చెప్తుంది ఏంటంటే ఒక టెక్నికల్ పే స్కేల్ అనేది మాకనేది అమలు జరపాలి. ఇంతవరకు అమలు జరపట్లేదు. అది మేము ఎన్ని అడుగుతున్నా మాకు అది దానికోసం ఎటువంటి వివరణ అయితే మాకు ఇవ్వట్లేదు పూర్తి సమాచారం. అలాగే మా దాంట్లోని జనాభా ప్రాతిపదికన అనేది మాకు అందరికీ తీయడం జరిగింది. అలా కాకుండా మాది విస్తీర్ణం. ఇప్పుడు సర్వేయర్లు అనే వాళ్ళు నేలకు సంబంధించిన వాళ్ళు ఈ భూమి విస్తీర్ణం బట్టి మమ్మల్ని డివైడ్ చేస్తుంటే అది చాలా బాగుండు. అలాగే మా వాళ్ళందరికీ ప్రమోషన్స్ ముందుగా ఇచ్చి ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు ఏమైనా చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క నినాదం. దీనికి మిగతా అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ యొక్క నినాదాలతో ముందుకు వచ్చారు. దీన్ని ఇలాగే మేము కొనసాగిస్తూనే జరుగుతుంది కూడా. మీ డిమాండ్స్ ఏంటి? ఏం కావాలి? సొంత మండలాల బదిలీల కోసం అవకాశం కల్పించాలనేసి అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కోరుకుంటున్నాయండి. మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ అది. నెక్స్ట్ టెక్నికల్ పే స్కేల్ కావాలనేది సర్వేల నుండి ప్రధానంగా అడుగుతున్నారు. ఈ 3 సమస్యలు మెయిన్గా అడుగుతున్నారు. ఇంకా ఇక్కడ చాలామంది అయితే మాత్రం చాలా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. చెప్పండి, ఏం కావాలి? ఏంటి టోటల్గా ఎంతమంది ఉంటారు? ఏంటి అసలు ప్రధానంగా మీ ప్రభుత్వం నుంచి ఎటువంటి డిమాండ్స్ మీకు ఉన్నాయి? మీరు వాళ్ళు పెట్టినటువంటి ఏం కావాలి? ప్రభుత్వం వారు మాకు 2019లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగంలో మేము జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి మాకు కల్పిస్తానన్నారు. కానీ ప్రభుత్వం 9 నెలలు లేటుగా ప్రొబేషన్ డిక్లేర్ చేసిందండి. సుమారు 1,15,000 ఉద్యోగులు ఉన్నారు. ఇందులో కనీసం 1% మందికి కూడాను మాకు ప్రమోషన్ కల్పించలేదు. ఈ గ్రామ వార్డు సచివాలయంలో వివిధ శాఖల వారు ఉన్నారండి. సుమారు విలేజ్ అండ్ వార్డు కలిపి సుమారు 19 శాఖల కింద పనిచేస్తున్నారు. ఈ 19 శాఖల కింద పనిచేసినప్పుడు వివిధ ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడాను, వివిధ శాఖలు ఉన్నప్పటికీ కూడాను కనీసం ఈ 1,15,000 మందిలో 1% మందికి కూడా ఎవరికి ప్రమోషన్ ఛానల్ అనేది కల్పించలేదండి. ఈరోజు రాష్ట్ర కార్యవర్గం నిరసన కార్యక్రమం చేపట్టినందున మేము జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. విజయవాడలో ఆల్రెడీ కూడా అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉద్యోగులు కూడా అక్కడ నిరసన చేపడుతున్నారు. మేము జిల్లా కేంద్రంలో నిరసన చేపడుతున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో మా గ్రామ వార్డు సచివాలయ సమస్యల పరిష్కారం అనేది ఎవరు చూపించడం లేదు. మా యొక్క ఉద్యోగుల సమస్యలు అనేవి పెరుగుతున్నాయి తప్ప ఎవరు కూడా పరిష్కారం చూపించే విధంగా ముందుకు రావడం లేదు సార్. ఈ సమస్యలు పరిష్కరించడం కోసం ఈరోజు ఇక్కడ వివిధ శాఖల ఉద్యోగులు, సర్వేయర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు కూడా వివిధ శాఖల వారు వచ్చారు సార్. ప్రతి శాఖకి కూడా సమస్యలు అనేవి పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా తరగడం లేదు సార్. ఈ సమస్యల కోసం మాకు ఏంటంటే రీసెంట్గా రేషనలైజేషన్ అనే ప్రక్రియ అనేది తీసుకొచ్చారు సార్. ఆ రేషనలైజేషన్ ప్రక్రియకి విధి విధానాలు రూపించకుండా ఏ విధంగా చేస్తారు అంటే మాకు ఉన్నత విద్యార్హత ఉన్నప్పటికీ కూడాను సరైన ప్రమోషన్ ఛానల్ కల్పించక ఉన్నత విద్యార్హత ఉన్న ఉద్యోగులను ఏం చేస్తారో తెలియక ప్రభుత్వం విధి విధానాలు రూపొందించక ముందుకు వెళ్తాం సార్. దీని గురించి మాకు ప్రభుత్వం నుండి స్పష్టమైన నిర్ణయం కావాలి. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ అనేది ట్రాన్స్ఫర్స్ చేపట్టింది సార్. ఈ ట్రాన్స్ఫర్స్ చేపట్టే ముందు ఇందులో జనరల్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్ అనే 2 రకాల ఉద్యోగాలను తీసుకొచ్చారు సార్. జనరల్ ఫంక్షనరీస్ని సచివాలయాన్ని ఏబీసీ కేటగిరీలుగా విభజించారు. ఆ ఏబీసీ కేటగిరీలుగా విభజించడం వల్ల కొన్ని శాఖల ఉద్యోగాల పనిభారం పెరుగుతుంది.
కొంతమందికి తగ్గుతుంది సార్. ఇప్పుడు ఇన్ని టెక్నికల్ ఫంక్షనరీస్కి అనేవి పని భారం అనేది ఎక్కువ అవుతుంది సార్ ఈ క్లస్టర్ తీసుకురావడం వల్ల. ఈ క్లస్టర్ తీసుకురావడం వల్ల కొన్ని దగ్గర 2-3 సచివాలయాలు కలిపి ఒకే క్లస్టర్ కింద వస్తుంది. దీనివల్ల సర్వేర్లకైనా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకైనా ఎవరైతే టెక్నికల్ ఫంక్షనరీస్ ఉన్నారో వాళ్ళకి పని భారం పెరుగుతుంది సార్. ఈ టెక్నికల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్నికల్ పే స్కేల్ అమలు చేయాలి సార్. ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అయినా ఈ ట్రాన్స్ఫర్స్ అయినా ఫస్ట్ రేషనలైజేషన్లో మిగిలిన ఉద్యోగులను ఏం చేస్తారు, వాళ్ళు ఉన్నత విద్యార్హత పరంగా తీసుకుంటారా లేదంటే ప్రజెంట్ ఉన్న ఉద్యోగం పరంగా మిగిలిన ఉద్యోగాలను ఏం చేస్తారనేది ప్రతి ఒక్కరికి కూడా రూపురేఖలు ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ముందుకెళ్ళాలి సార్. ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ప్రమోషన్లు ఇచ్చి, అంటే చాలా తక్కువ మందికి ఇచ్చారు ప్రమోషన్స్, ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్స్ కల్పించాలి. రేషనలైజే ప్రక్రియ ఏ విధంగా తీసుకుంటారో, ఆ మిగిలిన ఉద్యోగాలు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి, వాళ్ళ పని భారం ఏంటి అని అవన్నీ రూపొందించి ముందుకెళ్లాలని, ఈ ట్రాన్స్ఫర్స్లో సొంత మండలాల్లో పోస్టింగ్ కల్పించాలని మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిష్కారం చూపించిన తర్వాతే మేము ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వానికి మేము ముందు కూడా చాలాసార్లు మా యొక్క సమస్యలు విన్నవించుకున్నాం. మా యొక్క సమస్యలు పరిష్కరించిన దినగా ఈరోజు మేము రిలే నిరాహార దీక్షకు వచ్చాం సార్. ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్. మా క్వాలిఫికేషన్ తగ్గట్లు మా ప్రమోషన్స్ అనేవి ఇచ్చేసాక తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేవి మెయిన్గా మాకు కావాల్సింది అదండి. ట్రాన్స్ఫర్స్ అనేవి తర్వాత పెట్టాలి. ప్రమోషన్స్ అనేవి మా చదువుకు తగ్గట్లు మా ఉద్యోగానికి తగ్గట్లు ప్రమోషన్స్ ఇచ్చాయి. అంతేకాకుండా సర్పస్లో ఉన్న వాళ్ళని తీసేయడం ఏంటో క్లస్టర్ల పరంగాను క్లస్టర్లు అనేవి డివైడ్ చేశారు కదండి. అంటే రిమైనింగ్ వాళ్ళది ఏంటి మరి ఉద్యోగం లేనట్లు ఉద్యోగం ఉన్నట్ల వాళ్ళకి అసలు మేము ఆ డైనమాలో అనమాట ఎప్పటి నుంచి అయితే ఈ సర్క్యులర్ వచ్చిందో క్లస్టర్ల విధానం అనేది అప్పటి నుంచి మేము డైనమాలో ఉన్నాం. అసలు మేము ఉద్యోగస్తులమా, ఉద్యోగాలు ఉన్నాయా లేకపోతే మాకు ఏమయ్యాయని ఆ డైనమాలోనే ఇంకా ఈ అంతా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతే. విధంగా మరోవైపు ఈ సచివాలయం ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే సచివాలయ వ్యవస్థ అంతా కూడా ఎటువైపు పోతుందంటూ కూడా మరోవైపు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ బదిలీలకు సంబంధించిన దశ నిర్దేశం అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పత్రికా రూపంలో కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన ఒక జీవో రూపంలో కానీ ప్రతిదీ ఏదైనా సరే ఇచ్చైతే మాత్రం బదిలీలు చేస్తే అయితే బాగుంటుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వెల్ ఎడ్యుకేటర్స్గా అయితే మాత్రం చాలామంది అయితే ఉన్నారు. వీళ్ళని ఎవరెవరిని ఎటువైపు పంపిస్తారని కూడా మరొకవైపు అయితే ఆందోళనకరంగా ఉందంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అది ముఖ్యంగా చూసుకుంటే టెక్నికల్గా నాన్ టెక్నికల్గా కూడా కొంతమంది టెక్నికల్గా సంబంధించినటువంటి శాలరీలు కూడా ఆ పే స్కేల్ అయితే మాత్రం అమలు చేయాలంటూ కూడా మరొకవైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రేషనలైజేషన్లో మరొకవైపు ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళని కూడా ఎటువైపు పంపిస్తారో, వాళ్ళ క్వాలిఫికేషన్ ఆధారంగా పంపిస్తారా మళ్ళీ సచివాలయానికి పంపిస్తారా అనేది కూడా ఒక స్పష్టత లేదంటూ కూడా మరొకవైపు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరం కలెక్టరేట్ వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.